V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను చిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజాపూర్లో మావోల బీభత్సం. రోడ్డు వేస్తున్న వాహనాలకు నిప్పు పెట్టిన వైనం. బసవతారక నగర్లో బాధితులకు భరోసా. ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. సచివాలయ సిబ్బందికి చేదు అనుభవం. శ్రీకాకుళంలో OTS పై నిలదీసిన మహిళ. ఒకేసారి ఒకే మొక్కకి పూసిన 80 బ్రహ్మకమలాలు. చూసేందుకు తరలివచ్చిన జనం. మొదలైన ఆస్తి పన్ను మోత. ఆగ్రహంలో విశాఖ ప్రజలు. డీటెయిల్స్ చూద్దాం. చెర్ల మండల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న 3 వాహనాలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. చెరికంటి గ్రామంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రోడ్డు నిర్మాణం జరుగుతోంది. రోడ్డు నిర్మాణాన్ని ఆపేందుకు నక్సలైట్లు కూలీలను డ్రైవర్లను బందీలుగా పెట్టుకున్నారు. వాహనం దహనం తర్వాత అందరినీ విడుదల చేశారు. బిజాపూర్ ఎస్పీ కమ్లోచన్ కశ్యప్ ఈ ఘటనను ధృవీకరించారు. का मुंडाचा याचा वाचला ना एकूणच वाचला ना टायर फक्त गेले. अबे आमच्याकडे सापडल्या गर्दीमध्ये हो यार एक होत्या म्हणून ते जास्त झालं. याची आग चालत त्याची आग चालत अशी झाली. हा वाचला सीट गेली फक्त. हा बनते मीटर गिटर गेला. ये कंपनी से देवे तो लगे वर्षा से तो अब वो तो मां को चला टायर वाचले का माझे टायर फिसतांड हो यार माझे పోలిలోని బసవతారక నగర్ బాధితులకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో పట్టాలు అందజేశారు. గచ్చిబౌలి గోపన్పల్లి సమీపంలో కూలీ పనులు చేసుకుంటున్న పేద ప్రజలు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని జీవనం సాగించేవారన్నారు. కొందరు కబ్జాదారులు అక్కడే గుడిసెలు వేసి అమ్మకాలు చేపట్టడంతో సమస్య ప్రారంభమైందన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వారి గుడిసెలు తొలగించే క్రమంలో పేదల గుడిసెలు కూడా తొలగించారని చెప్పారు. వారిని ఆదుకునేందుకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని వెల్లడించారు. ఇక్కడ చెప్పినామా కొద్దిగా వెనక జరగదు. దాదా ఆధార్ కార్డ్ ఏమో మీటింగ్ ఉంది మళ్ళీ ఒక పద్ధతులు ఒక ప్రొసీజర్ తెలుసుకొని అధికారులను సంప్రదించి
వారికి న్యాయం చేసే కార్యక్రమాలు చేయాలి తప్పించి ఉన్న ముఖ్యమంత్రులను మంత్రులను అధికారులను తిడితే పనులు అయిపోతాయి అనుకుంటే అందరూ తిట్టొచ్చు. ఇది మంచి పద్ధతి కాదు. జ్ఞానంతో విజ్ఞానంతో ప్రజల్ని అవేర్నెస్ తీసుకొచ్చి మంచి చేసే కార్యక్రమాలు చేస్తే వాటిని మనం ఆహ్వానించాలా. ఈ దుష్ప్రభావాలని ముందుకు తీసుకెళ్తే ఈరోజు ఏంటంటే దుష్ప్రభావం ఎక్కువగా జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్ని ముందుకు తీసుకెళ్తే సమాజానికి నష్టం జరుగుతుంది తప్పించి అది మంచి జరగదు అనే విషయాన్ని నాయకులు గమనించాలా. మంచి పరిణామాలకు ప్రోత్సహిస్తూ మంచి మాటలతో పేద ప్రజానికం పొట్టగొట్టకుండా పేద ప్రజానికి న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని చెప్పి సహచర మిత్రులకు కూడా సలహా కూడా ఇస్తున్నా అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ రూపంలో ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో ప్రింట్ మీడియా రూపంలో స్థానిక ప్రజల రూపంలో రిప్రజెంటేషన్స్ ఇవ్వటం, ఆ రిప్రజెంటేషన్స్ని పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు సహకరించటం, సాయిబాబా గారి దగ్గరికి వెళ్తే వారి సొంత నిధులతో అన్ని ఖర్చులు కూడా పెట్టుకొని వారికి భోజన కార్యక్రమం కానీ వారికి సహకరించి వారి పేపర్స్ అన్నింటినీ కూడా కలెక్టర్ గారికి నాతో పాటు కలెక్టర్ గారికి కూడా వచ్చి ఇంటింటిని గుర్తించి నిజమైన లబ్ధిదారులకు ఇళ్ళు ఇచ్చే కార్యక్రమానికి సహకరించిన మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓటీఎస్ కింద బకాయి చెల్లించాలని అడిగిన సచివాలయ సిబ్బందికి శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కురిడింగిలోనూ చేదు అనుభవం ఎదురైంది. ఇల్లు గడవటమే కష్టమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 10,000 ఎలా కట్టాలని డోల సంపూర్ణమ్మ అనే మహిళ వారిని నిలదీసింది. ఇంటికి తాళం వేస్తే రోడ్డుపైననే ఉంటాం కానీ డబ్బు కట్టే స్తోమత లేదని తెగేసి చెప్పింది. ఇటీవల జరిగిన ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అదే నాన్నబాబు గారితో చెప్పాం కదా డబ్బులే మరి ఇప్పుడు ఎక్కడంటే అడుకునేవాడి దగ్గర అడుకునేవాడు అన్నం అడుకుంటే ఆ చెప్పు చేసుకుంటున్నాడు. నేను ఇది నేస్తాను ఆడన్నా కూడానని అప్పుడు అయ్యాడు. అలాగే ఇప్పుడు అడుకునేవాడి దగ్గర డబ్బులు ఎలా వస్తే ఇప్పుడు అడుకునేవాళ్ళు ఇప్పుడు అందరూ కూడా పేటలో వాళ్ళు అందరూ ₹1 తెచ్చుకుని తినేవాళ్ళు ఇప్పుడు 10,000 ఎక్కడి నుంచి వస్తాయి? ఆడ అన్ని ఉద్యోగాలు అడుకునేవాడికి ఉద్యోగమే, పుడుకునేవాడికి ఉద్యోగమే, అందరికి ఉద్యోగం. అమ్మడులు బాబడులు అప్పడులు అయ్యమానండి. అప్పటికి ఇస్తారు రోడ్డు కూడి తిని కాస్త మానేసేసి చచ్చిపోయాడు. 10,000 కట్టారు ఆడికి. ఆడికి 10,000 కట్టాలని ఆడు చెప్పాడు. 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయింది ఇల్లుకి కట్టాలని చెప్పాడు. ఆడు కాగితం ఇచ్చారా కట్టమని. కట్టమని ఇప్పుడు ఎవరు కట్టలేదు. మరి మాకు మా దగ్గర మా పట్టాలు ఉన్నాయి. ఫ్రీగానే చెప్పించారు. మరి నాకు కట్టాలంటే కాగితం నేనే ఇస్తాను. ఏమని చెప్పలేదు. నిన్న పుట్టినోడికి మన పుట్టినోడికి అమ్మోళ్ళు అప్పోళ్ళు బాబోళ్ళు ఆ ఇది చదువుకున్నవాడికి 10 చదువుకున్నవాడికి ఉద్యోగాలు ఇచ్చేస్తారు. బాబు గారు మోటార్ గవర్నమెంట్ దాని పోతే చెప్తానన్నాడు. వెళ్ళండి అందరు కడితే మాతోటే పాటు ఇచ్చిన వాళ్ళు అందరు కడితే నేను కడతాను. కట్టినా ఇంకా కట్టినా అందరు కట్టే ఆఖరి నేను కడతాను. డబ్బులు ఉండాలి కాదు చేతులు. అక్కడ ఉద్యోగం అయితే బేన్ వచ్చేది డబ్బు, కట్టుబడి వాళ్ళు బే రాదు. తీసేసుకోవచ్చు ఆఫీస్లోకి వెళ్ళి డబ్బు. అది కట్టుబడ్డవాడికి తెలుస్తుంది ఆ డబ్బు ఇది వేయటం. మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారా? కొత్త చుట్టాలా వస్తున్నారు మీరు. మీకు ఒళ్ళు అల్తుందా పుల్తిదా? గొడ్ల గొంతుముచ్చుకున్నవాడికి అయితే అల్తుంది. నేనుగా కట్టుబడతాం. కట్టుబడి ఎప్పుడు కట్టామని చెప్పలేం. నానిపోతే చెప్తాను మీరు నడండి. మీరు వెళ్ళండి పద్ధతి కాదు. ఇప్పటికే 10 సార్లు ఇంట్లో ఉన్న వాళ్ళు ఒంట్లో పోగలు ఉన్నాడే సరే డబా 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 ఇలాగ ఆంచేసి చెప్పడం. అలా ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళు ఒంట్లో పోగలేను నువ్వు మీరు కన్నున్న కూర్చొని ఆడితో కూడా మాట్లాడతాను నేను. బ్రహ్మకమలం ఒక పువ్వు పూసిందంటేనే జనం ఆసక్తిగా చూస్తారు. అలాంటిది ఒక్క బ్రహ్మకమలం మొక్కకి
పదుల సంఖ్యలో పువ్వులు పోయడం నిజంగా అద్భుతం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో జువ్వలదొడ్డిలోని మామిడిశెట్టి సత్యనారాయణ ఇంట్లో బ్రహ్మకమలం మొక్కకి 80 పువ్వులు పూశాయి. ఇన్ని పువ్వులు ఒకేసారి పూయడంపై ఇంటి యజమాని సత్యనారాయణ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. ఒకేసారి 80 పూసిన శివునికి ప్రీతిపాత్రమైన ఈ బ్రహ్మకమలాలను చూసేందుకు పరిసర ప్రాంతాల వారు ఆసక్తిగా చూపారు. హిమాలయాల్లో దొరికే ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని అందరూ భావిస్తారు. పండ్లను మైకొని పట్టుకోవచ్చు ఇక్కడ తీసుకుంటాను. ఈ పక్కన ఉన్నది పెట్టే అది మొక్కలు పోతుంది. దీని మీద ఇంకా పెద్ద పువ్వు అనమాట. ఈ చెన్నైలో ఉందండి. ఈ చెన్నై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు పట్టణాల్లో ప్రజలకు ఆస్తి పన్ను మూత మొదలైంది. ఇకపై ప్రతి ఏటా ఇది కొనసాగుతోంది. ప్రస్తుతం కడుతున్న పన్నుని 10 నుంచి 15% పెంచుతూ డిమాండ్ నోటీసులను జారీ చేస్తోంది. దీంతో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో సుమారు 33.67 లక్షల అసెస్మెంట్లు ఉండగా ఇప్పటికే సగానికి పైగా భవనాల యజమానులకు నోటీసులు వెళ్లాయి. ఈ నెలాఖరులోగా మొత్తం నోటీసులు జారీ చేయనున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ విశాఖ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో మురికివాడలలోనూ పన్ను భారం విధించడం సరికాదని అంటున్నారు. ప్రభుత్వానికి ఆర్థిక లోటు ఉంటే దాన్ని భర్తీ చేసేందుకు ఆదాయ మార్గాలను అన్వేషించాలే కానీ ప్రజలపై భారాన్ని మోపడం సరికాదని సూచిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గోడి నరసింహాచారి. విశాఖ దక్షిణ నియోజకవర్గం 38వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మరియు నా శ్రీమతి గోడి విజయలక్ష్మి 38వ వార్డు కార్పొరేటర్. అయితే ఈరోజు మనం పత్రికాముఖంగా చూసాము, రాబోయే 1 తారీఖు నుంచి కూడా పన్నులు భారీ ఎత్తున పెంచడానికి నోటీసులు, ప్రతి ఇంటికి కూడా నోటీసులు ఇవ్వడానికి ఆల్రెడీ సన్నాహాలు చేస్తున్నట్టు గత కౌన్సిల్ మీటింగ్లో చెత్త పన్ను గురించే గట్టిగా నిలదీశాము. పన్నులు వేయొద్దు, కరోనాలతో చాలామంది బాధపడుతున్నారు. మధ్యతరగతి, దారిద్ర్య దిగువ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ వ్యాపారాలు లేక తోపుడు బండ్లు తోసుకొని కనీసం ఏదైనా జీవనం సాగిద్దామంటే దాని మీద కూడా ట్యాక్స్ వేస్తూ రకరకాలుగా అన్ని రకాలుగా ట్యాక్స్లు వేస్తున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ ఇంటి పన్ను పెంచడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని గత కౌన్సిల్లో కూడా మేము దాన్ని అడ్డుకోవడం జరిగింది. అయినప్పటికీ మరి విశాఖ ప్రజల మెజార్టీ ఇచ్చినటువంటి తరుణంలో వాళ్ళు బలవంతంగా ఈ పన్నుని తీర్మానం చేసుకున్నారు. అదేవిధంగా గతంలో స్పెషల్ ఆఫీసర్ అనేటువంటి ఒక నానుడితో
అప్పటి కూడా ఈ చాలా విషయాలు వాళ్ళు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. ఇటువంటి తరుణంలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుంది. అసలు ప్రజల గురించి గొంతెత్తాలంటే ఎవరైనా గట్టిగా గొంతెత్తి ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు, మీరు పన్నులు వెనక్కి తీసుకోండి, లేదంటే గత పన్ను యథాతథం చేయండి అంటే వాళ్ళ మీద రకరకాలుగా కేసులు, వాళ్ళ మీద భయభ్రాంతం చేయడం. ఈ విధంగా అందులో మన విశాఖ దక్షిణ నియోజకవర్గంలో స్లమ్ ఏరియా 65% పైనే ఉంది. చెయ్యాడితే కానీ డొక్కాడదు. అటువంటి పేద ప్రజల మీద పన్ను వేస్తున్నారు. ఆ పన్ను మళ్ళీ ఎలాగా ప్రతి ఏడాది కూడా దానంతట అదే ఇంక్లూడ్ అయిపోతుంది. ఇది ఎంత దుర్మార్గం! ఇది ఎక్కడా లేనటువంటి, చరిత్రలో లేనటువంటి ఈ పన్నుని పూర్తిగా విశాఖ ప్రజలైతేనేమి, మా వార్డు నుంచి అయితే 100కి 200% వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రజల యొక్క నిర్ణయం. రాబోయే రోజుల్లో ఇంటి పన్ను కానీ, చెత్త పన్ను కానీ, ఈ రోడ్డు మీద నడుస్తున్నటువంటి ఈ తోపుడు పళ్ళ మీద, వాళ్ళ మీద కూడా పన్ను. ఎక్కడైనా బొట్ట పెట్టుకుని అమ్ముకుంటా అంటే వెంటనే శానిటరీ ఇన్స్పెక్టర్ వచ్చి ఏదో పన్ను రాసేస్తుందంట. ఎలాగంటే బతకాలి సామాన్య మానవులని వాళ్ళు చాలా వాపోతున్నారు. దయచేసి ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేసుకోండి. ప్రజల నుంచి భారీ ఎత్తున సెగ రాకముందే మీరు ఎడ్యుకేట్ అయితే మంచిదని మేము ఇంత మూలంగా విన్నవిస్తూ రాబోయే రోజుల్లో కమిషనర్. ఆంధ్ర రాష్ట్రంలో పీఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుడు పీఆర్సీని అంగీకరించి ఇప్పుడు ఆందోళనలు చేయడం సరికాదన్నారు. గుంటూరులో సీఎం జగన్తో జరిగిన భేటీలో ఉద్యోగులు పీఆర్సీకి అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. మళ్ళీ ఇప్పుడు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడం కరెక్ట్ కాదన్నారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచనే చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తగిన ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో జరిగినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చల్లో అన్ని మరి ఉద్యోగ సంఘాలందరూ పార్టిసిపేట్ చేసి మాట్లాడి ఎంతో సంతోషంతో 2 సంవత్సరాలు వారి యొక్క సర్వీస్ ఎక్స్టెన్షన్ ప్లస్ ఈ యొక్క ఫిట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని చూసి చెప్పారు. అది ఇవ్వడం తర్వాత దానికి సంబంధించినటువంటి పే ప్యాకేజ్ ఎప్పుడైనా కూడా పే ఫిక్సేషన్ జరిగినప్పుడు నేను కూడా గవర్నమెంట్ సో పే ఫిక్సేషన్ జరిగినప్పుడు డెఫినెట్గా పెరుగుతుంది. జీతం అది ఐఆర్ పైగా ఎక్కువ ఉందా, ఐఆర్ కన్నా తక్కువ ఉందా, అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అలవెన్స్ అన్ని దాని గురించి కూర్చొని మళ్ళీ చర్చించుకోవచ్చు. కానీ ఈ విధంగా ఒకసారి వాళ్ళు చెప్పి వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు సంతోషంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనకరం అనేది కరెక్ట్ కాదు. బట్ ఏదేమైనప్పటికీ వాళ్ళ కోరికలు ఏదైతే చెప్పడం జరుగుతుందో ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రభుత్వం కేసులు పెడుతున్న నేపథ్యంలో అట్లా స్కూల్ పరిస్థితి అబ్బాయి ఏం లేదబ్బా, నేను ఒకటి చెప్తున్నాను స్వామి, 80% నేను అటెండెన్స్ జరిగిందబ్బా. ఒక యూనివర్సిటీ మీరు ఎగ్జామ్ నువ్వు ఇంకా క్లాస్ వర్క్ అడుగుతున్నారు మీరు. ఒక యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకపోతే కండక్ట్ చేయకూడదని చెప్పి హైకోర్టులో కోర్టేస్తే కోర్టు వారు కూడా చాలా సంతోషం. నాకు ఈరోజు హైకోర్టు వారు కూడా ఈరోజు స్పందించి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు ఈ యొక్క COVID-19 వేరియంట్ ఏదైతే ఉందో అది డెల్టా వేరియంట్ నుంచి ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్కి వచ్చింది. ఇట్స్ లైక్ ఏ ఫ్లూ అంటా ఉన్నారు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన మాత్రం వాస్తవం. నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అన్ని స్కూళ్లకు అన్ని యాజమాన్యాలకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించమని. తల్లిదండ్రులు ఎక్కడ కూడా వరి చేయాల్సిన అవసరమే లేదు. ఏవైతే ఎక్కడైతే మీరు చెప్పారో ఎక్కడైతే ఉంటాయి, నేను లేదా అట్లయితే ఎక్కడైతే ఉంటున్నా అక్కడ ఖచ్చితంగా ఇమీడియట్గా మేము మెడికల్ అటెన్షన్ మరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తోటి ట్యాప్ చేసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్లు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు వచ్చినా కూడా ఇమీడియట్గా మేము లాస్ట్ టైం ఎలాగా మరి ఆ స్కూల్ను పక్క పెట్టేసి క్లోజ్ చేసి దాన్ని ఐసోలేషన్ చేసి మళ్ళీ మొత్తం శానిటైజేషన్ చేసి తిరిగి ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన పని లేదు. వీఆర్ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం, అప్రమత్తంగా ఉన్నాం. దానికి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటాం. కర్నూలు జిల్లా పత్తికొండలో నాటు బాంబుల స్వాధీనం కలకలం రేగింది. ఓ ఇంటిలో 26 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారం రోజుల కిందట పత్తి పొలంలో పనులు చేసుకుంటున్న మహిళకు నాటు బాంబు పేలి చేతివేళ్లు తెగి పడిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరొక పేలని నాటు బాంబు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి నాటు బాంబులపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇండ్లలో పోలీసులు సోదాలు చేసి ఓ ఇంట్లో 26 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం జిల్లా మడకశిర మండలంలో కరోనా మహమ్మారి నుంచి చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ వేణుగోపాల స్వామి గుడిలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న పూజలు నిర్వహించారు. శ్రీ తులసిధామ వృద్ధాశ్రమంలో పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వింత వైఖరితో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. పీఆర్సీ సాధనలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ఉద్యోగుల న్యాయమైన కోరికలకు అండగా నిలుస్తుందని, ఉద్యోగులు అలుపెరగని పోరాటాలకు తోడ్పాటుగా ఉంటామని తెలిపారు. మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారికి కరోనా పాజిటివ్ కావడం వల్ల అతి త్వరలోనే ఇద్దరు ఆరోగ్యం నుంచి కోలుకోవాలని మడకశిర పట్టణ కేంద్రంలో మరి ఏర్పడిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం తులసిధామ రుద్రాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆరోగ్యంగా ఉంటేనే ఈ రాష్ట్రంలో కూడా ప్రజలు చాలా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే ఈ రాక్షస పాలన అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ విధంగా పరిపాలిస్తూ ఉంది. ధర్మం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, అధర్మమే ధర్మంగా భావిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అందువల్ల వాళ్ళు చేసే అవినీతి అక్రమాలు పోరాటాలకు ఎదురొడ్డి వాళ్ళ అవినీతిని అక్రమాలను మరి ఎండగట్టి ప్రజల తరపున నిలబడి పోరాటం చేయడానికి వాళ్ళకు కూడా ఆ వేణుగోపాల స్వామి వాళ్లకు త్వరగా ఆరోగ్యం కల్పించి వాళ్ళకు శక్తిని కూడా ఇవ్వాలని మనసారా ఈరోజు ఈ వేణుగోపాల స్వామి దేవాలయంలో అనాథులకు రుద్రాశ్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే వాళ్లకు భగవంతుడు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, టీడీపీని ఇబ్బంది పెట్టాలనే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఆరోపించారు. కొడాలి నాని లాంటి వ్యక్తులతో చంద్రబాబును తిట్టిస్తున్నారన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలో లేనప్పుడు అసలు కొడాలి నాని ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ భిక్ష పెడితే ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఆయననే దూషిస్తున్నారని విమర్శించారు. క్యాసినో వ్యవహారంపై మండిపడ్డారు. గుడివాడలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని చంద్రబాబుపై నోరు పారేసుకుంటే సహించమని, టీడీపీ కార్యకర్తల విశ్వరూపం చూపిస్తారని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణ కమిటీ నువ్వు క్యాష్ను ఆడించిన వాస్తవం కాదా? నువ్వు మా మీద చెప్పే అన్ని అబద్దాలు. నువ్వేయైతే మా మీద గాని, చంద్రబాబు గారి మీద గాని, మా తెలుగుదేశం నాయకుల మీద వ్యక్తిగతంగా మాట్లాడే ప్రతి ఒక్కటి అబద్దం. ఇవాళ నువ్వు చేసినటువంటి క్యాషినో ఏదైతే ఉందో గుడివాడలో పెట్టి 200 కోట్ల ప్రజల దగ్గర నుంచి దోచుకున్న మాట మాత్రం నిజం. అందుకే నిజ నిర్ధారణ కమిటీ వెళ్తే అక్కడ వాళ్ళని దాడులు చేపేయడమే కాక కారులను ధ్వంసం చేపిస్తావా? ఇవాళ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? అక్కడ వెళ్ళినటువంటి నాయకులు, వాళ్ళు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులుగా చేసినటువంటి వ్యక్తుల్ని ఇవాళ మీరు అరెస్ట్ చేసి లోపల పంపిస్తారా? క్యాష్ను ఆడిచ్చిన వాళ్ళని ఎటువంటి అరెస్టులు చేయరా? ఇలాగే మీరు పోతుంటే ఈ రాష్ట్రం అగ్నిగుండంలా మారి ఒక్కొక్క తెలుగుదేశం కార్యకర్త ఇక వాళ్ళు విశ్వరూపం చూపించదలుచుకోవాల్సి వస్తుంది. అయితే కొడాలి నాని విషయంలో మాత్రం చెప్తున్నాం మేము,
ఇక కొడాలి నానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. కొడాలి నాని ఏ విధంగా మాట్లాడతాడో, చంద్రబాబు గారిని ఏదైనా విమర్శించావంటే అంతకి 10 నిన్ను కూడా మేము టార్గెట్ చేస్తాం. ఇవాళతో మా ఓర్పు సహనం నశించిపోయింది. విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో చూపిస్తాం. ఏ రోజుకైనా సరే నీకు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చే కూడా కాదు, ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విజయవాడలో నువ్వు తగిన మూల్యం చెల్లించక తప్పదని నీకు తెలియజేస్తున్నా. ప్రకాశం జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 5 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి సమయంలో ఇల్లు, దేవాలయాలను టార్గెట్ చేస్తూ చోరీలకు తెగబడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 లక్షల విలువైన బంగారం, నగదు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై నిఘా పెట్టి గస్తీ కాసి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. Has caught one gang of inter-district offenders. Their names are one Vadim Moshe, a resident of Eluru town, West Godavari district, Kota Bangaraya, Ongol town, Kasukurthi Abhishek, Ongol, Purra Shiv Shankar, Ongol, Pamulpati Durga Prasad, Ongol. Recently, Valki Patukodam Zarigindi. These people are involved in 14 offences, out of which 13 occurred in Prakasham district in the year 2021-22, and one of the offences belongs to Guntur urban district. And out of these 14 offences, 10 offences pertain to temple offences. Akkada hundi break chesi cash తీసుకొని వెళ్ళారు. And one of them is one chain snatching case also, which occurred recently in Karamchedu PS. So adi snatching case kuda some time nunchi pending undi. Ippudu because of this nabbing of this district, adi kuda detect cheyadam jarigindi. So their modus operandi emundi idi undi that these people they take auto. So auto lo tirigi ekkada isolated temples, isolated houses where people are not present, alanti houses ki target chesi వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. So in their auto they keep these weapons for breaking and committing theft. For example, iron rod, screwdrivers, these kind of theft కోసం equipments వాళ్ళ దగ్గర నుంచి రికవర్ అయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విజాపూర్లో మావోల బీభత్సం, రోడ్డు వేస్తున్న వాహనాలకు నిప్పు పెట్టిన వైనం. బసవతారక నగర్లో బాధితులకు భరోసా, ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. సచివాలయ సిబ్బందికి చేదు అనుభవం, శ్రీకాకుళంలో ఓటీఎస్ పై నిలదీసిన మహిళ. ఒకేసారి ఒకే మొక్కకి పూసిన 80 బ్రహ్మకమలాలు, చూసేందుకు తరలి వచ్చిన జనం. మొదలైన ఆస్తి పన్ను మోత, ఆగ్రహంలో విశాఖ ప్రజలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.